చావుకు వచ్చిందని నానుడి. ఇది ఎంతవరకు నిజమో తెలియదు కానీ తెలంగాణ సర్కార్ తీసుకున్న ఓ నిర్ణయం మాత్రం ఇప్పుడు ఏపీ సర్కార్కు పెద్ద తలనొప్పి తెచ్చింది. వాళ్ళ నిర్ణయాన్ని సానుకూలంగా సేమ్ అమలు చేద్దామంటే ఓ తలనొప్పి, కాదంటే అంతకు మించిన ఇబ్బంది. అదేంటేనాగా మీ సందేహం? అయితే లేట్ ఎందుకు, ఓ లుక్ వేయండి. దేశవ్యాప్తంగా పుష్ప 2 ఎలాంటి సంచలనం కలిగించిందో తెలంగాణలో అంతకు మించిన సంచలనం కలిగించింది. అది సక్సెస్ కారణంగా వచ్చిన సెన్సేషన్ అనుకుంటే తప్పులో కాలేసినట్టే. బెనిఫిట్ షో సందర్భంగా జరిగిన తొక్కిసలాట, ఆ తర్వాత జరిగిన పరిణామాలు, అల్లు అర్జున్ అరెస్ట్ వంటి వాటి వల్ల వచ్చిన సెన్సేషన్ ఇది. ఇక సినిమా పరిశ్రమను ఒక్కసారిగా ఉలిక్కి పడేలా చేసింది ఇది. తెలంగాణ సర్కారు ఈ సంఘటన తర్వాత కొత్త సినిమాల బెనిఫిట్ షోలు, టికెట్ రేట్లపై కీలక నిర్ణయం తీసుకుంది. తాను సీఎం పదవిలో ఉన్నన్ని రోజులు ఎలాంటి బెనిఫిట్ షోలకు టికెట్ రేట్లు పెంచుకోవడానికి అనుమతి ఇవ్వనని రేవంత్ రెడ్డి స్పష్టం చేసి చెప్పారు. ఎంత పెద్ద హీరో అయినా భారీ బడ్జెట్ తో తీసిన బెనిఫిట్ షోలకు మాత్రం అనుమతి ఇవ్వబోమని సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తేల్చి చెప్పేశారు. స్వాతంత్ర పోరాటానికి, తెలంగాణ ఉద్యమానికి సంబంధించిన సినిమాల విషయంలో ఆలోచించి నిర్ణయం తీసుకుంటామని అన్నారు. దీంతో ఈ విషయం మీద ఏపీ ప్రభుత్వం నిర్ణయం ఎలా ఉండబోతుందనేది ఆసక్తికరంగా మారింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటి వరకు తెలుగు సినీ పరిశ్రమకు ఫేవర్ గా ఉంటూ వచ్చాయి. ఇక ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సినిమాలకు బెనిఫిట్ షోల అనుమతి లభిస్తుంది. టికెట్ ధరలపై పెంపుపై సానుకూలంగా స్పందిస్తూ వస్తుంది. ఇటీవల కాలంలో వచ్చిన కల్కి, దేవర, పుష్ప 2 లాంటి పెద్ద పెద్ద సినిమాలకి రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ టికెట్ రేట్లు పెంచుకునేందుకు బెనిఫిట్ షోలకు రెండు ప్రభుత్వాలు అనుమతులిచ్చాయి. అయితే పుష్ప 2 ప్రీమియర్ షో సమయంలో హైదరాబాద్ సంధ్య థియేటర్ వద్ద చోటు చేసుకున్న ఘటన, తదనంతర పరిణామాలతో తెలంగాణ ప్రభుత్వం ఇకపై బెనిఫిట్ షోలు, స్పెషల్ టికెట్ల రేట్లు ఉండవని ప్రకటించింది. ఇది పరోక్షంగా ఏపీ ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తుంది. పుష్ప 2 సినిమాకి భారీగా టికెట్ రేట్లు పెంచుకోవడానికి పర్మిషన్ ఇవ్వడంతో సామాన్య ప్రజానికానికి సినీ వినోదం అందుబాటులో లేకుండా చేస్తున్నారనే విమర్శలు కూడా గట్టిగానే వినిపిస్తూ వచ్చాయి. ఇక అయితే తెలంగాణలో బెనిఫిట్ షోలు బ్యాన్ చేస్తున్నారనే విషయాన్ని పక్కన పెడితే టికెట్ రేట్ల పెంపుపై ఇప్పుడు రేవంత్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి సామాన్యుల నుంచి మంచి మద్దతు లభిస్తుంది. ఇక తెలంగాణ రాష్ట్రంలో సామాన్యులకు అందుబాటులో ఉండేలా సినిమా టికెట్ ధరలు ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్ లో రేట్లు పెంచుకోవడానికి అనుమతిస్తే అది ప్రభుత్వంపై విమర్శలకు ఆస్కారం ఇచ్చినట్లే అవుతుందనే అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి. అందుకే ఈ విషయంలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎలా ముందుకు వెళ్తారనే చర్చలు జరుగుతూ ఉన్నాయి. సంక్రాంతికి టాలీవుడ్ లో పలు పెద్ద సినిమాలు విడుదల కాబోతున్నాయి. రామ్ చరణ్ నటించిన గేమ్ చేంజర్, నందమూరి బాలకృష్ణ, డాకు మహారాజ్, వెంకటేష్ సంక్రాంతికి వస్తున్నారు. అయితే ఈ చిత్రాలు పెద్ద పండక్కి ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయన్న విషయం తెలిసిందే. వీటికి తెలంగాణ ప్రభుత్వం స్పెషల్ షోలకు టికెట్ రేట్లు పెంపునకు అనుమతి ఇవ్వకపోతే ఓపెనింగ్ కలెక్షన్స్ మీద ప్రభావం పడే అవకాశం ఉంది. ఏపీలో సినీ ఇండస్ట్రీకి తప్పకుండా ప్రత్యేక రాయితీలు ఉంటాయని నిర్మాత ఆశాభావం వ్యక్తం చేశారు. ఫ్రీ టికెట్ హైక్స్, బెనిఫిట్ షోల విషయంలో తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తర్వాతే ఏపీ ప్రభుత్వం వైఖరి ఎలా ఉంటుందో వేచి చూడాలి మరి.